చూడండి చంద్ర గారు, మనిద్దరం ఒక మంచి స్నేహితులం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు సాయం చేయడానికి నేనున్నానని మీరు మర్చిపోకండి. ఎటువంటి మొహమాటం లేకుండా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను అడగండి, నేను చేసి పెడతాను. అలాగే నాకే సమస్య వచ్చినా మీతో ఓపెన్గా చెప్పుకోవడానికి నేను మొహమాట పడను. ఏమంటారు? ఆంటీ, దీనికి మీరే సాక్ష్యం. అలాగే బాబు, నువ్వు పరిచయం అయిన తర్వాతనే మా చంద్రిక భరత్ జ్ఞాపకాల నుంచి కొంచెమన్నా ఇలా బయటికి రాగలిగింది. భరత్ పోయిన తర్వాత తన ఇంట్లోంచి బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం. కేవలం నీకోసం మాత్రమే వచ్చింది. చూడండమ్మా, మా భరత్ చంద్ర ఇలా కలివిడిగా నవ్వుతూ మాట్లాడడం ఇప్పుడే చూస్తున్నాం. మీరు పరిచయం అయిన తర్వాతనే భరత్ చంద్ర ఇలా అందరితో కలివిడిగా ఉంటున్నాడు. లేదంటే తన భార్య పోయిన బాధలో ఆ గదిలో నుంచి బయటికి రాకుండా, అందరితో కలవకుండా చాలా మూడీగా ఉండేవాడు. వాణ్ణి బయటికి తీసుకురావడానికి నానా యాతనలు పడ్డాను. మీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం అమ్మా. మీ ఇద్దరూ మీ జీవితంలో జరిగిన కష్టాల్ని బాధల్ని మర్చిపోయి కొత్తగా ఎవరి జీవితం వాళ్ళు మొదలు పెట్టండి. స్నేహానికి మించిన గొప్ప బహుమతి ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. సరేనండి, టైం అయింది, ఇక మేము బయలుదేరుతాం. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళగానే ఒకసారి కాల్ చేయండి. అలాగే, వెళ్ళొస్తామండి. బాయ్. వస్తామండి. సరే అండి. పద. అయినా ఇంత చిన్న విషయానికి నన్ను అలా వదిలేసి వచ్చేస్తావా? ఏది చిన్న విషయం? నీకిది చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ నన్ను నెగ్లెక్ట్ చేసావని నేనెంత బాధపడుతున్నానో తెలుసా? మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అన్నావు. ఇదేనా ప్రేమంటే? ఇప్పుడింత చిన్న విషయానికే నన్ను వదిలేసి నీ పనిలో నువ్వు ఉన్నావే. అలాంటిది రేపొద్దున నిజంగా ఏదన్నా పెద్ద ఇష్యూ వచ్చిందంటే నా పాటికి నన్ను వదిలేసి నువ్వు తిరుగుతావా? దీన్నే ప్రేమంటారా? విజయ్, ఏంటి మరీ ఇంత చిన్న విషయానికి ఇంత ఫీల్ అయిపోతున్నావు? మరీ సిల్లీగా అనిపించట్లేదు? ప్లీజ్ కామ్ డౌన్. ఇంకొకసారి ఇలా జరగదు. నా మాట విను. ఐఎమ్ సారీ. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది కాదు విజయ్. షట్ అప్. నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. నా జోలికి రావద్దు. విజయ్, అబ్బా, మొట్టమొదటిసారి మీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నాను. అదే భూమి గుండ్రంగా ఉంది అని. ఏదో ఒక రోజు అన్నీ టచ్ చేయాల్సిందే. ఎక్కడికి పోతాం? మేడం, భరత్ బాబు అన్నాడని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మీరు చేసింది కూడా అలాగే ఉంది కదా. ఆయన అలా వాష్రూమ్లో వదిలేసి వచ్చేస్తే ప్రాబ్లమే కదా. ఆయన అతన్ని బాత్రూంలో పెట్టి లాక్ చేసింది ఎవరు మేడం? నేనే. మరి ఇంకేంటి మేడం, మీరు అలా లాక్ చేయడం తప్పే కదా. ఏం చేయమంటావు నీరజ? అవతల మీనాక్షి, చంద్రిక అక్కడికొచ్చారు కదా. వాళ్ల కళ్ళ ముందే భరత్ని తీసుకొచ్చి చూపించమంటావా? అందుకే లాక్ చేశాను. అది కరెక్టేలే మేడం. మీ వైపు నుంచి చూస్తే మీ వైపు కూడా న్యాయం ఉంది. నా బాధ కూడా అదే కదా నీరజ. కనీసం నన్ను అర్థం చేసుకుంటాడు అనుకుంటే అలా తిడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే మేడం ఈ ప్రపంచంలో ఎవ్వరూ పెళ్ళే చేసుకోకూడదు మేడం. అవును మేడం. ఇదే ప్రియురాలనుకోండి, పాపం ఏవైందో అని ఆలోచించేవాడు. అదే భార్య అని చెప్పుకోవడం వల్ల మీ మీద స్వతంత్రం పెరిగి నానా తిట్లు తిట్టాడు. నన్నడిగితే ఆడ మగాడి మధ్య రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా మారకూడదు మేడం.
ఎప్పుడు లవర్స్ గానే మిగిలిపోవాలి. ఇదే మీరు లవర్గా ఉండుంటే మీరేం చేసినా పట్టించుకునేవాడే కాదు. ఎందుకంటే మళ్ళీ గట్టిగా మాట్లాడితే మీరెక్కడ దూరం అవుతారోనన్న భయం. అదే భార్య అనుకోండి, ఎక్కడికి పోతుందిలే అని భరోసా. అందుకే నోటికొచ్చినట్టు అలా తిడతారు. ఈ చిన్న లాజిక్ తెలియక గబుక్కన భార్యని కమిట్ అయ్యారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. భరత్కి భార్యగా బతకాలనే ఆశ ఈ రోజుది కాదు నీరజ. అతన్ని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి అతని మీద మనసు పారేసుకున్నాను. అతనికి భార్యగా అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు కదా. ఇప్పుడు అవకాశం వచ్చింది. తనకి భార్యగా మారిపోయాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అస్సలు అనుకోలేదు నీరజ. అయినా చంద్రికను ఎప్పుడు ఇలా తిట్టడం నేను చూడలేదు. మేడం, చంద్రికలాగా మీరుండాలంటే అది జరిగే పని కాదు మేడం. మీకో పద్యం చెప్పనా? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరయ్యా, స్త్రీలందు పుణ్యస్త్రీలు వేరయ్యా అని మీరు చంద్రికలాగా భరత్ బాబుకి భార్య అని అనిపించుకున్నా గాని చంద్రిక చంద్రికే, మీరు మీరే. అంటే ఏంటే నీ ఉద్దేశం? అంటే ఏముంది మేడం, మీరు ఉప్పు, ఆమె కర్పూరం. ఉప్పు ఎలాంటిది అనేది నాలుగు మీద పెట్టుకోగానే టేస్ట్ తెలుస్తుంది. కర్పూరం ఓపెన్ చేయగానే చక్కగా గుప్పున వాసనొస్తుంది. కాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా ఉప్పులా మిగిలిపోవలసిందే తప్ప కర్పూరంలా మారలేరు మేడం. ఇది కన్ఫర్మ్. అవునా? అవును మేడం. ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అయిపోయింది మేడం. మీరు భార్య అని ట్యాగ్ తగిలించుకున్నారు కదా, ఇక చూడండి భరత్ బాబు భర్తగా ఆయన టార్చర్లు ఎలా ఉంటాయో వారసబెట్టి చూద్దురు గాని. లేదు నీరజ, భరత్ నా చుట్టూ తిరుగుతూ నేను చెప్పిన మాట వినేలా చేసుకుంటాను. అంటే ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏంటి మేడం అది? అవేమైనా పెప్పర్మెంట్లో అలా వేసుకున్నారేంటి? స్లీపింగ్ టాబ్లెట్స్ నీరజ. వామ్మో, ఏంటి అన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ మింగారా? పోతారు మేడం. పోవాలనే కదా మింగాను. మేడం, మేడం లేవండి మేడం. అయ్యో భరత్ బాబు, భరత్ బాబు, అయ్యో విజయ్ బాబు, విజయ్ బాబు, విజయ్ బాబు.